నమస్కారం. బ్రూస్లీ సినిమా గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల రామ్ చరణ్ తో ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఒక ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర విజయంపై దర్శకులు ఏమంటున్నారు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీను వైట్ల గారు అలానే కోన వెంకట గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. శ్రీను గారు, కంగ్రాట్స్ అండి. థాంక్యూ అండి. ఎలా అనిపించింది అంటే రామ్ చరణ్ తో ఫస్ట్ కాంబినేషన్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి. అంటే నేను చాలా రోజులుగా సినిమా చేయాలని అనుకుంటున్నాం, అది ఇప్పుడు కుదిరింది. మేము చాలా బాగా సింక్ అయింది ఇద్దరికి. ఎందుకంటే బేసిక్గా అతను ఎవరికి తెలియదు ఏంటంటే తనలో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. చాలా జోవియల్ తను. సో నాలో కూడా అది ఉండటంతో ఇద్దరికి బాగా సింక్ అయింది. తను ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా హ్యాపీగా జరిగిపోవడం కాకుండా ఒక ప్రొఫెషనల్గా మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉండటం, చాలా అవాంతిగా ఉంటుంది ఆయన. దానివల్ల చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ రామ్ చరణ్. మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే హీరో. ఓకే, ఏమనిపిస్తోంది రెస్పాన్స్ చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉందండి. అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య సినిమా రిలీజ్ అయింది. అంటే బ్రూస్ లీ అనే టైటిల్ తోటి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందరూ ఏంటంటే బ్రూస్ లీ అనగానే ఒక యాక్షన్ ఫిల్మ్ అని అనుకున్నారు. కానీ ఇందులో ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ. యాక్చువల్లీ బ్రూస్ అనేది ఫ్యామిలీ స్టోరీ. బట్ ఏ ధైర్యంతో బ్రూస్ లీ టైటిల్ పెట్టామంటే నా సినిమాలు అంటే డెఫినెట్గా ఫ్యామిలీ స్టోరీస్ అవుతాయి కదా, ఆ నమ్మకంతో బ్రూస్ లీ టైటిల్ పెట్టాం. భాష తీసినా ఏం తీసినా ఏ టైటిల్ పెట్టినా దూకుడని పెట్టినా నేను ఫ్యామిలీ స్టోరీసే చెప్తూ ఉంటాను. ఇది వాటిని మించిన ఫ్యామిలీ యాంగిల్ ఉన్న కథ. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న కథ. సో టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సో యాక్షన్ కూడా ఉంటుంది అంతే. అందువల్ల బ్రూస్ లీ టైటిల్తో విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా సినిమా విపరీతంగా నచ్చింది. బట్ వాళ్ళు అనుకున్నట్టు యాక్షన్గా అనిపించట్లేదు. అంటే బ్రూస్ లీ అంటే టైటిల్ కి అలానే సినిమాకి కాస్త ఇది ఉండటంతో బ్రూస్ లీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఎక్కువగా ఇప్పుడు అందరూ అదే ఫోన్ చేసి వరుసగా కంగ్రాట్ చెప్తున్నారు. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము, ఇంత ఫ్యామిలీ యాంగిల్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఖమ్మం నుంచి సుమంత్ గారు లైన్ లో ఉన్నారు. హలో అండి. హలో హలో సుమంత్, చెప్పండి. హలో హలో సుమంత్ గారు చెప్పండి. సుమంత్ హలో గారు, సీనన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట భయ్య కంగ్రాట్స్. థ్యాంక్ యూ సుమంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంత మంచి బ్రూస్ లీ మూవీని ఇచ్చినందుకు మీ అందరికి మాకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. మా మెగా టీం నుంచి, మా మెగా అభిమానులు అందరి నుంచి కూడా మా అందరి తరపు నుంచి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ బాబు. ఎక్కడి నుంచి? మాది ఖమ్మం. ఖమ్మం. ఓకే, చెప్పమ్మా, సినిమాలో ఏం నచ్చింది నీకు? సినిమా అసలు అన్నా చెల్లెళ్ళు అంటే ఎలా ఉండాలి, ఒక ఇంట్లో ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో బాగా చూపించారండి. కొన్ని సీన్స్ లో అయితే సీన్ భయ్య ఫ్యామిలీ కండతడి పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే చరణ్ బాబు వాళ్ళ అక్క ఎగ్జామ్ రాసి వచ్చాక తర్వాత ఒక సీన్ పెట్టారు చూడండి. అవును. చరణ్ బాబు దాన్ని సేవ్ చేసే సీన్. అవును, అది మొత్తం ఎక్స్ట్రాడినరీ ఉంది భయ్య. అసలు ఆ షాట్ తీసిన తర్వాత నేను కూడా నీలాగే ఫీల్ అయ్యి ఆ షాట్ లో చరణ్ చేసిన తర్వాత హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను, అంత బాగా చేసాడని. సో అది నీకు అంత బాగా నచ్చిన. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. హలో, చందు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. చందు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా శ్రీను వైట్ల గారు, మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. మేము 8 సంవత్సరాల తర్వాత మా మెగా బస్ మన స్క్రీన్ మీద చూస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటికి సినిమా ఒక 5 సార్లు చూసామండి. చాలా ఆనందంగా ఉందండి. మాకు మాత్రం చాలా పెద్ద హిట్ ఇచ్చారు మాకు. చరణ్ బాబు పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాగున్నా వెంకట్ సార్? చెప్పండి చందు గారు. బాగున్నారా సార్? బాగున్నా చెప్పండి. కోహ్లీ సెంచరీ కొడితే ధోని కప్పు కొట్టమే పట్టుకోవడం అనే డైలాగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సార్. చాలా బాగా వర్కౌట్ అయింది సార్ డైలాగ్ మాత్రం. చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచి హిట్ ఇచ్చారు మా బాబుకి. థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ చందు, థ్యాంక్ యూ. కోన వెంకట గారు చెప్పారంటే చాలా కాలం తర్వాత పాత మిత్రులతో కలిసి చేయటం, అలానే చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేయడం అసలు ఎలా అనిపించింది? అలానే ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి పర్టికులర్గా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది, దాని గురించి. అంటే కొన్ని కాంబినేషన్స్ కుదురుతాయండి. దేనికి కుదురుతాయంటే ఇప్పుడు మాలో ఉన్న లైక్ మైండెడ్నెస్ అవ్వచ్చు, ఇలా సిమిలారిటీ ఆఫ్ టేస్ట్లు అవ్వచ్చు. గోపికి నాది సీన్ మా ముగ్గురిది. అది గత 12-13 ఇయర్స్గా మా ఆ ట్రావెల్లో సో ఆ కాంబినేషన్ సెట్ అయింది. సో అంటే మేము ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటాం, కాంప్లిమెంట్ చేసుకుంటాం, అన్నీ జరుగుతుంటాయి. సో ఆ ప్రాసెస్లోనే ఒక మంచి ప్రోడక్ట్ ఎప్పుడు కూడా బయటకు వస్తుంది. అలాగే వచ్చింది. మళ్ళీ అది సినిమాకి మళ్ళీ రిపీట్ అయింది అనుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో
నాగేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు హలో అండి, చెప్పండి. హలో మేడం, చెప్పండి నాగేశ్వరరావు గారు. శ్రీను వైట్ల గారు వింటున్నారు. చూసారా మూవీ? చూసారా బ్రూస్లీ మూవీ? చూసారా? 2 times చూసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు అండ్ సోన గారికి. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. చరణ్ ని చాలా గ్లామరస్ గా చూపించారు డైరెక్టర్ గారు. తను ఉన్నాడు అలా, మనం చూపించిన దానికంటే తనే అలా ఉన్నాడు. అండ్ మోరవర్ అని పాత పిక్చర్స్ చాలా గ్లామరస్ గా కనిపించారండి ఆయన. తర్వాత కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ 3 షేడ్స్ చరణ్ చాలా అద్భుతంగా చేశారు సార్ ఆయన. థ్యాంక్ యూ అండి. అదే మేము కోరుకుంది కూడా ఈ సినిమాలో చరణ్ ని కామెడీ సైడ్ కూడా బాగా ఎలివేట్ చేయాలని అనుకున్నాం. తను బాగా చేశాడు. 3 షేడ్స్ మిక్స్ చేస్తూ ఆయన చాలా అద్భుతంగా చేశారు. తర్వాత పిక్చర్ చాలా రిచ్ గా గ్రాండియర్ గా చేశారు సార్ పిక్చర్ ని. థ్యాంక్ యూ అండి. దానికి కారణం దానయ్య గారు. ఆయన అసలు ఇంకో ప్రొడ్యూసర్ అయితే సగలని పారిపోయాడు. అంటే ఆ ఖర్చుకి, ఆ స్పాన్ కి, ఆ స్పీడ్ కి. సో వీటన్నిటికీ తట్టుకునే ప్రొడ్యూసర్ ఆయన ఒకడే అని మాకు అనిపించింది ఆఫ్టర్ ద ఫిలిం. ఓకే అండి. 8 years తర్వాత, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే ఫ్యాన్స్ అందరిలోని కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నవి భారీ స్థాయిలో ఉన్నాయి. అలానే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే అందరివాడు టైంలోని ఇప్పుడు ఆయనలో మీరు గమనించిన మార్పు ఏంటి? యాక్చువల్గా అందరివాడు టైంకి ఆయన చాలా పీక్ మెగాస్టార్. ఆయన ఇప్పటికీ అదే ఆయన స్టేజ్ అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆ మెగా రేంజ్లోనే ఉంటుంది. ఇక ఆయనలో గమనించిన మార్పు అంటే అదే యాటిట్యూడ్ అండి ఆయన టువర్డ్స్ సినిమా. ఏంటంటే ఇప్పటికీ అదే తపన. అంటే ఇప్పుడు ఆయన చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేశారు. ఆయన లొకేషన్కి వచ్చారు. లొకేషన్కి వచ్చి చూసిన తర్వాత రకరకాల కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయి కదా. ఆయన చేసేటప్పుడు అవన్నీ లేవు. అవన్నీ గురించి వచ్చిన వెంటనే చూసి అన్నింటినీ ఆయన అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం 360 degrees అబ్జర్వేషన్ ఉంటుంది ఆయనది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఆయన అన్నీ అబ్జర్వ్ చేసి ప్రతి దాని గురించి అడిగి ఆ టెక్నీషియన్స్తో మాట్లాడి అన్నీ తెలుసుకుని, సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఆ తపన, అంటే సినిమా అంటే ఆయనకి బ్లడ్లో ఉంది. ఇంకా అది ఆయన జీర్ణించిపోయింది. అలా గ్యాప్ తర్వాత వచ్చినట్టు లేదు ఆయనతో చేస్తుంటే. ఏదో రెగ్యులర్గా గ్యాప్ లేదు అంతే, అలాగే ఉంది. డైలాగ్ ఉంది అందులో, టైం గ్యాప్ తప్ప టైమింగ్ గ్యాప్ లేదు. అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది నాకు దొరకటం, అది మాకు దొరకటం నిజంగా మా అదృష్టం అది. అంటే ఎన్నో మంది కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడు చూస్తామని. అది మాకు దొరకడం అదృష్టం అని ఫీల్ అవుతుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, లలిత గారు హైదరాబాద్ నుంచి. లలిత గారు హలో. లలిత గారు చెప్పండి, చూసారా బ్రూస్లీ మూవీ? ఎలా ఉంది? చాలా బాగుందండి. అది దాన్ని కమర్షియల్ గాను, సెంటిమెంట్ గాను, తర్వాత కామెడీ గాని, మొత్తం మూవీ అంతా బాగుంది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసే విధంగా కూడా ఉంది. ముఖ్యంగా చరణ్ గారి డాన్స్ గాని, అందులో పాటలు గాని అన్ని చాలా బాగున్నాయండి. తర్వాత లాస్ట్ చిరంజీవి గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ఆడియన్స్ కి ఒక మంచి ఉత్సాహం అది వచ్చి మళ్ళా ఆ సినిమా చూడాలి అన్నంత విధంగా ఉందండి. అది ఆ సినిమా మళ్ళీ చూడాలి. ఓకే అండి. డైరెక్టర్ అలానే కోన వెంకట్ గారు మనతో ఉన్నారు, ఏమైనా మాట్లాడతారా? వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పే ఇది కాదు అండి. అది ఎప్పుడు వాళ్ళ యొక్క డైరెక్షన్ గాని, కథ గాని, ఏదైనా గాని ఆ తప్పుకి ముందు అందరూ అభినందనలు తెలియజేయాలండి. అంత బాగా తీశారు. ఓకే అండి లలిత గారు, థ్యాంక్ యూ. అలానే కోనా గారు చెప్పండి, ఇప్పుడు మెగాస్టార్ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత నటిస్తున్న సినిమా ఇది. అంటే ఫ్యాన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆశించినట్టుగానే ప్రేక్షకుల నుంచి మనకి స్పందన కూడా వస్తుంది, ఏమనిపిస్తోంది? అంటే మేము యాక్చువల్గా ఆయన్ని సర్ప్రైజ్ చేసాం. స్టోరీ చెప్పేటప్పుడు, నరేషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఉంటారో సంగతి ఆయనకు కూడా తెలియదు. ఓకే, ఆయనకి కథ చెప్తూ క్లైమాక్స్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా హీరో అయిన ప్రమాదంలో ఉంటే దిగుతారు హెలికాప్టర్లో. అవునా, బాగా ఎగ్జైట్ అయ్యి ఆయన ఏమనుకున్నారంటే ఇలా సినిమా యాక్టర్ అందుకని చరణ్ సినిమా యాక్టర్ దిగుతాడు, సినిమా యాక్టర్ చరణం, అలాగే ఇక్కడేమో ఫైటర్ చరణం అలా అనుకున్నాను. చాలా బాగుంది కొనది సినిమా యాక్టర్గా రావడం అన్నది. చరణ్ కాదన్న ఎటు వచ్చేది మీరు కదా ఆయన ఒకసారి షాక్, ఏంటి అన్నారు. మా సినిమాలో డైలాగ్ లాగా ఎలాగలగా అన్నారు. అంటే మళ్ళీ సీక్వెన్స్ విని నేనా అని ఒక్కసారి బాగుంది అబ్బాయి
బాగుంది, చాలా బాగుంది. సీను అదిరిపోయింది, చేస్తారు. ఆయన స్పాంటేనియస్గా బికాజ్ ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే ఇతను సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఒక ఫైటర్ అవడం వల్ల, అది ఆయన సినిమా హీరో అవడం వల్ల యాప్ట్గా కుదిరింది. లేకపోతే ఫోర్స్గా పెట్టినట్టు ఉండేది కథలో. సో అది పర్ఫెక్ట్గా కుదిరింది. సో చేయడంలో తప్పు లేదు. ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఆయన టీజర్లో ఉంటుంది 150th ఫిలింకి. అవును. సో ఎందుకంటే అది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ముందు ఆయన అసలు ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్. అంటే ఇప్పుడు 150వ సినిమాకి చిరు సిద్ధమవుతూ ఉన్నారు. ఫ్యాన్స్ అంతా కూడా ఎగర్లీ వెయిటింగ్ అసలు ఎప్పుడెప్పుడు అసలు ఏ సినిమాతో ఆయన మన ముందుకు వస్తారు అని. అలాంటి చిరుని ఒక అతిథి పాత్ర గురించి ఒప్పించడం అన్నది మామూలు విషయం కాదు. సో దాని గురించి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏమైనా అంటే అతిథి పాత్ర లైక్ హీస్ వెరీ స్పోర్టివ్. ఆ కథలో సిచ్యువేషన్ ఆయనకి నచ్చింది, లాజికల్గా అనిపించింది. వీళ్ళు ఏదో ఫోర్స్గా పెట్టేసి నన్ను ఎన్కాష్ చేసుకునే పద్ధతిలో ఉంది అంటే ఆయన చేసేవాడు కాదు. పర్పస్ కనిపించింది అక్కడ. ఆయన రావాల్సిన పర్పస్ అని ఫీల్ అయితేనే చేస్తారు. అన్ని కన్విన్స్ అవ్వరు కదా ఆయన. అవును. ఓకే అండి. అలానే ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకుల్ ప్రీత్ సింగ్, తన గురించి. రకుల్ చాలా ఎనర్జెటిక్ అండి. సో మా సినిమాలో క్యారెక్టర్ రియా కూడా చాలా ఎనర్జెటిక్. సో రకుల్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్గా క్యారెక్టర్లో ట్రాన్స్ఫర్ చేసింది, చాలా బాగా చేసింది. చాలా డెడికేటెడ్ తను. సేమ్ టైం చాలా అంటే చాలా తక్కువ టైంలో అమ్మాయి మొత్తం ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడుతూ ఉంది. అవును. మాట్లాడడం వల్ల ఏంటంటే తెలుగు మీద కమాండ్ వచ్చేయడం వల్ల అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ అది బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. చాలా చాలా మంచి ఆర్టిస్ట్. ఈ సినిమాలో ఏంటంటే చాలా స్టన్నింగ్, చాలా బాగుందని అంటున్నారు అందరూ. కారణం ఏంటంటే అమ్మాయి లుక్ కానీ అన్నీ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఓకే. సో షీస్ సూపర్. ఓకే అండి. మరొక కాల్ తీసుకుందాం. రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం అండి. శ్రీనివాట్ల గారు నమస్కారం అండి. కోన వెంకట గారు మీకు కూడా మా నమస్కారాలు. ఎలా అండి? యాక్చువల్లీ చరణ్ గారి గురించి ఇంతకుముందు ఒకటి ఉండేదండి. ఈయన కామెడీ టచ్ తక్కువ ఉన్నట్టుగా మాట్లాడేవారు. ఇవాళ కరెక్ట్ కాన్సెప్ట్ అనేది ఆయన క్యాప్ట్ అయితే ఏ విధంగా ఉంటుందని రావు రమేష్ గారిది హీరో రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో మీరు రాసినటువంటి డైలాగ్స్ కానీ శ్రీనివాట్ల గారు డైరెక్ట్ చేసిన విధానం కానండి చూసుకుంటే ఎంత పీక్స్ కన్నది వాళ్ళ అభిమానులు థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు ఇచ్చిన కేకలు కానీ అవి కానీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇంకో విషయం వస్తుంది శ్రీనివాట్ల గారు, ఇవాళ మీరు మా హీరో, మా దేవుడు, మా అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారిని 8 సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద మీరు చూపించిన విధానం, మళ్ళీ ఆయన ఎంత అందంగా కనిపించారంటే ఆ ఫేస్ గట్రా చూస్తుంటే మాకు ఇంకా మా కళ్ళల్లో ఆయన స్క్రీన్ మీద ఆనంద బాష్పాలు అన్నది కంటిన్యూగా మేము ఆయన చూసుకుంటూ మేము ఫీల్ అయ్యామండి. దానికి మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా దేవుడిని మాకు మళ్ళీ అది దగ్గరగా అది 150th మూవీ అన్నది ఇంకా 1 year తో వస్తుంది అనుకున్నది. అది ఇచ్చిన షార్ట్ టైంలో మాకు దగ్గర చేశారు. థ్యాంక్ యూ అండి. మనందరం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి, ఆయన ఒప్పుకున్నందుకు. కానీ ఏంటంటే మేము ఇప్పుడు దాకా చరణ్ పడ్డ కష్టం, డ్యాన్స్ లీవి మేము రాసింది తీసింది మొత్తం ఒక 3 minutes పట్టుకెళ్ళిపోయాడు. ఆయన ల్యాండ్ అయ్యాడు, అయిపోయింది. ఇంకా అప్పుడు దాకా కూడా సినిమా ఏంటి, కామెడీ ఏంటి, సెంటిమెంట్ ఏంటి మొత్తం మర్చిపోయి ఒక మెస్మరైజింగ్ సిచ్యువేషన్ ఉంటారు థియేటర్లో. నేనే షాక్. నేనే ఒక కామన్ ఆడియన్స్ లాగా లేచి నుంచో అని ఫోన్ తోటి, ఎందుకంటే ఆ విజువల్ నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా చూస్తాను లేదు తెలియదు. మొత్తం స్క్రీన్ కనపట్లేదు, బ్లాక్ అయిపోయింది ఆ కాగితాలతో. అంటే ఫస్ట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చూస్తే థియేటర్స్ లో అసలు ఇలా పేపర్స్ ఎగరేసి, ఇలా నోట్ల కట్టలు ఇలా ఎగరేస్తూ అసలు థియేటర్ అంతా కూడా పేపర్సే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ముందుగానే వాళ్ళు కట్ చేసి తెచ్చుకుని హీరో కనిపించినప్పుడు, ముఖ్యంగా చిరంజీవి గారు కనిపించినప్పుడు. సో ఇదంతా ఏంటంటే మనం సాధారణంగా ఎప్పుడు గతంలో కొన్ని రోజుల క్రితం చూసే సీన్స్ అన్ని కూడా ఇప్పుడు కనిపించాయి. అది మీరు డైరెక్ట్ చేసిన మీ సినిమాలో ఏమనిపించింది? చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండి. అసలు నిజంగానే ఆ శ్రీరాములు థియేటర్లో అయితే ఒక్కసారి ఏదో సునామీ వచ్చినట్టు అయిపోయింది. అవును, హోరెత్తిపోయింది అసలు. ఏదో మొత్తం అంతా స్క్రీన్ కవర్ అయ్యి కోన చెప్పినట్టు మొత్తం కవర్ అయిపోయింది. అసలు స్క్రీన్ కనపట్లేదు. ఆయన కనపడకుండా చేశారు అసలు ఈ పేపర్స్ తోటి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండి. మీరు అన్నట్టు ఎన్నో ఇయర్స్ బ్యాక్ చూసేవారండి, అలా చూసేవాళ్ళం. అవును, ఎవరైనా వస్తున్నారంటే ఇలా బయట నుంచి కూడా ఇలా బుట్టలు తీసుకెళ్తూ ఉన్నారు, ఇలా వేస్తూ పేపర్స్ వేస్తూ. చాలా హడావుడి కనిపించింది. ఓకే అండి, ఇంకొక కాల్ తీసుకుందాం. తేజ గారు లైన్ లో ఉన్నారు. తేజ. హాయ్ సార్, శ్రీనివాట్ల గారు బాగున్నారా సార్? బాగున్నానండి.
మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. చరణ్ 8 సినిమాలు ఒక ఎత్తు, ఈ బ్రూస్లీ ఒక ఎత్తు సార్. చాలా ఓపెన్ అప్ గా చేసి టైమింగ్ అయ్యి చాలా బాగా చేయించారు కామెడీ అదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ 5 సాంగ్లు 5 లైలా సాంగ్స్ కిందే తీసారు సార్ మీరు. నాయక్ సినిమాలో మాకు చరణ్ బెస్ట్ డాన్సెస్ అది. ఈ 5 సాంగ్ల్లో ఏ సాంగ్ బాగుందంటే ఏది చెప్పలేనట్టుగా ఉన్నాయి విజువల్స్. చాలా బాగున్నాయండి. కోనా గారు డైలాగ్స్ బాగా రాశారు. శ్రీను గారికి, మనోజ్ పరమహంస గారికి స్పెషల్ థ్యాంక్స్. చిరంజీవి గారి 4 నిమిషాలు మాత్రం అసలు మామూలుగా లేదండి. ఎప్పుడో మేము శంకర్ దాదా, ఠాగూర్, ఇంద్ర ఆ రేంజ్ గూల్ బంప్స్ వచ్చాయి మాకు. ఎలివేషన్ సీన్స్ 4 minutes ఒక సినిమాలే అనిపించింది. ఎగ్జాక్ట్లీ. 2 గంటల తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మామూలుగా లేదండి. అలా ఎప్పుడు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంత బాగా ఏ సినిమాకి ఇవ్వలేదు. నాకు తెలిసి సాంగ్స్ బాగుంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాకి టాప్ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ ఫ్యాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీను గారు, ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా తమ గురించి చెప్పాలి. మొన్న ప్రీవ్యూ అదే ప్రసాద్ ఐమాక్స్ లో ప్రీవ్యూ జరుగుతుంటే తమ సీట్లో కూర్చున్నాడు. చిరంజీవి గారిది వచ్చింది రాగానే ఇంకా ఊగుతున్నాడు. ఆ మ్యూజిక్ ఊగుతుంటే పక్కన సీట్లేమో రాణా, రకుల్, ఇటు చరణ్ అందరం మొత్తం రోడ్ అంతా ఊగుతుంది. ఇలాగా రాణా అన్నాడు, నేను ఇంత పొడుగు ఇంత బలంగా ఉన్నాడు, నేనే ఊగిపోతున్నానంటే అని అటు చూస్తే తమను ఇలా 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 అంటున్నాడు. ఆ ఊపికి రో అంతా ఊగిపోయింది. అంటే తను లవ్ చేసి చేసాడు అది. తను ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాడు. అది ఎలా ఉంటుంది సార్ నాకు ఒకసారి అదో సాంగ్ లో చేసాడు. నాకు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాడు అది ఎలా తీసారు సార్ ఒకసారి చూడాలంటే. ఇంకా తీయలేదా బాబు అంటే తీకు ముందు నుంచి అది ఎలా తీస్తారు సార్ అది ఏంటండి అని అడుగుతూ ఉండేవాడు. అంటే తను ప్రిపేర్ అవుతున్నాడు. చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఎలా చూపించాలి, ఎలా చేయాలి బ్యాక్గ్రౌండ్ అసలు ఆయన చూపించినప్పుడు. అందుకే నన్ను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాడు. సో అది షూట్ చేసాం, లాస్ట్ ఆల్మోస్ట్ ఎండ్ టువర్డ్స్ చేసినప్పుడు ఇంకా ఎడిట్ చేయలేదు. ఆ ఎడిట్ కోసం కూడా రోజు ఫోన్ చేస్తుండేవాడు, చేయండి సార్ తొందర చేయండి సార్ తొందర చేయండి సార్. ఎడిట్ చేసిన తర్వాత ఒక రోజు నైట్ తను చేసి వినిపించాడు. అక్కడ మిడ్ నైట్ 2 o'clock వినిపించాడు. ఒక లేయర్ వినిపిస్తే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అలా ఫినిష్ చేయాలి, ఇంకా డెడ్ లైన్ ఫినిష్ చేయాలి. మనం చేయగలుగుతావా ఈ టైంలో అని అంటే మీకు ఎందుకు సార్ మళ్ళీ రండి అని చెప్పేసి మళ్ళీ 6 o'clock మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నేను వెళ్ళి 2:30కి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ తన మెసేజ్ చూసుకుని మళ్ళీ 6 o'clock మెంటల్ వచ్చింది అసలు. అలా ఓకే అండి. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు కోనా శ్రీను మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అనే వార్తలకి ఇప్పుడు ఈ సక్సెస్ తో చెక్ పెట్టొచ్చు అంటారా? ఏమండి, విభేదాలు అనేది కోనా చెప్పేది వరకు భార్య భర్తల మధ్య కూడా ఉంటుంటాయి. అంటే నేను ఎప్పుడు వేరే రైటర్స్తో ఫ్యాంగా పనిచేయలేదు, వీళ్ళతోటే పనిచేశాను. కోనా గోపితోటే పనిచేశాను రైటర్స్ అంటే. వేరే వాళ్ళు ఎవరినున్నా వాళ్ళ అసిస్టెంట్స్ అంతే తప్ప నేను ఎప్పుడు అలా ఉండేది. నాకు వాళ్ళతోనే సింక్ అవుద్దు, వాళ్ళతోనే పని చేయాలని అనుకుంటాను. వాళ్ళ మీద లవ్ ఉంటుంది, వాళ్ళ మీద కోపం కూడా ఉండొచ్చు. సమ్టైమ్ ఏదో ఫోన్ ఉంటుంది తప్ప పైగా వాళ్ళు నన్ను ఎప్పుడు రాజీనామాని పెట్టరు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరు. బట్ ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం తను చెప్పినట్టు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నేను ఎలా తీస్తానో వాళ్ళకి తెలుసు అన్ని. నాకు ఏంటంటే మెయిన్ వాళ్ళు ఉంటే నాకు ధైర్యంగా ఉంటది, తప్పు జరగదు వీళ్ళు ఉన్నారు నాకు అనేది ఉంటుంది. సో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అంటే నేను ఎమోషనల్, తను ఎమోషనల్. గోపి బ్యాలెన్స్డ్. మీరు చెప్పండి. అంతే తన ఆన్సర్ ఎట్నా ఆన్సర్ అంతేనా? ఓకే, ఇది దాని రిజల్టే ఇది. కరెక్ట్. నాది ఎప్పుడు కాంబినేషన్ ఫెయిల్ అవ్వాలా. అవును, ఎప్పుడు. సో ఇక ముందు కూడా అవ్వకూడదని కోరుకుందాం. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంతే తప్ప ఎప్పుడు మా కాంబినేషన్ ఫెయిల్ అవ్వాలా. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా బ్రూస్లీ సినిమా గురించి శ్రీను వైట్ల గారు అలానే కోన వెంకట్ గారు మనతో పంచుకున్న విషయాలు ఇవి. నమస్కారం.